గీ కల్తీ జరిగిందనేది వాస్తవమే కదా. కాదనే మాట ఎవరు చెప్పినా కూడా, మేము చెప్పినా, వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్పినా, ఈవేళ ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ చెప్పినా కూడా తప్పే. కారణం ఏంటంటే ఈవేళ గీ ఎంత కొంటున్నారు? 670 రూపాయలు కానీ 750 రూపాయలు కానీ, అప్పుడు 352 రూపాయలు కొన్నారు. అంటే ఎలాగొస్తుంది? మార్కెట్లో ధర సుమారు 600 పైనుండి 1000 రూపాయల దాకా ఉంది. అంటే నువ్వు ఎప్పుడైతే మార్కెట్ లేని ధర టెండర్స్ పిలిచారో తప్పే జరుగుతుంది. తప్పు జరిగింది కూడా. ఈనాడు అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఆ డబ్బులకి ఇవ్వాలంటే పోటీకి వెళ్ళి టెండర్స్ దక్కించుకోవడం వాళ్ళు వంతైనప్పుడు ఇది కల్తీ లేకుండా ఇస్తారనేది ముందు ఆనాడు ప్రజాపతిగా ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్ కానీ, ఆనాటి ముఖ్యమంత్రి కానీ, ఇవాళ కల్తీ జరిగిందన్నప్పుడు గత ప్రభుత్వాలు కూడా దీన్ని సరైన దర్యాప్తు జరగలేదని తెలుస్తోంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? దీని మీద మాట్లాడడానికి లేదంటారు వైఎస్ఆర్ పార్టీ శాసనమండలిలో. మేము చర్చించాం, వాస్తవాలు చెప్పాం. ఎంతవరకు వాస్తవాలు అనేది మీరు కూడా, ప్రజలు కూడా తెలియని ప్రజలతో ఎక్కువ తెలుగు తక్కువ అని వైఎస్ఆర్ అనుకున్నా, తెలుగుదేశం పార్టీ అనుకున్నా, జనసేన అనుకున్నా, భారతీయ జనతా పార్టీ అనుకున్నా కూడా తప్పే. ఏ ప్రభుత్వాన్ని కమ్యూనిస్ట్ అనుకున్నా తప్పే. ఈనాడు తప్పు జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా చూడవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనుకుంది. డెఫినెట్గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని పవిత్రమైన భగవంతుడి ప్రసాదంగా స్వీకరించే భక్తులకి ఒక పవిత్రమైన ప్రసాదాన్ని అందించాలనే దృక్పథంతో మేము వెళ్తా ఉన్నాం. దాన్ని జరిగిపోయింది. మీకు తెలుసు జరిగిందా, తెలియక జరిగిందా? తెలిసే జరుగుంటే మీరు పాపాత్ముడు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని తెలియక చేసినప్పుడు లెంపలేసుకోవాలా? లెంపలేసుకోవడం మానేసి బొకాయించడం అనేది కరెక్ట్ కాదంటా నేను. అంచేత ఈనాడు జరుగుతున్న శాసనసభ పర్వాలలో ఒక తిరుపతి దేవుని యొక్క ప్రసాదం మీద ఎక్కువ చేయొద్దు. తప్పు జరిగిందనే మాట ఒప్పుకొని మీ పార్టీ బతకడానికి లోటు ఉంటుంది. అధికార ప్రభుత్వం ఏదైతే మీ మీద జల్లాలని ఆలోచించేది, జరిగిన మాట వాస్తవం అనేది మీకు మాకు కూడా తెలుసు. ల్యాబొరేటరీలు ఎక్కర్లే, మార్కెట్లో లేని ధరని మీరు కొంటా ఉన్నారు. ఆస్కారం ఇచ్చిన మనమే, ప్రభుత్వాలు ఉండే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఈనాడు మేము కూడా చూసుకోకపోతే మేము కూడా ఇచ్చి ఉండేవాళ్ళం. అంచేత చూసుకున్నాం కనుక దాని సహకరించమని ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీని సరి చేసుకోండి. తప్పులు సరి చేసుకెళ్దాం. ప్రభుత్వం ఈవేళ అధికారం ఏమన్నాం, కూటమి ప్రభుత్వం, రేపు మీకు రావచ్చు, ఇంకోటి రావచ్చు. ఏదన్నా తప్పులు తెలియక చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. తెలిసి చేస్తే దేవుడు మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు, మమ్మల్ని కూడా శిక్షిస్తాడు. అంచేత మీరు తప్పు ఒప్పుకుని సభాపర్వాన్ని జరిపించమని కోరుకుంటారు. థ్యాంక్ యూ.